నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న, నీ పరిశుద్ధ పర్వతం మీద. నాకు అర్థం కావట్లేదు, నాకే అసలు కాదు. మరి నాకు బాగా చదువుతుంది, మరి చదువుకోపోతే ఎట్లా చదువు? ఏదో దేవుని దేవలన అట్లా చదువుతున్నా కొంచెం కొంచెం. చదవండి, జోసెఫ్ చదవండి. యెహోవా దగ్గర ఆపాల. యెహోవా దగ్గర యెహోవా ఒకేసారి చదివితే నాకు అర్థం కాదు కదా. కాబట్టి కొంచెం ఆపి నెమ్మదిగా దేవుని వాక్యాన్ని చదవండి. చదవండి ఒకరు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద. మరి ఒక నివాస స్థలానికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఆ నివాస స్థలం ఇహలోక సంబంధమైనది కాదు, భూ సంబంధమైనది కాదు. భూ సంబంధమైన నివాస స్థలం మనం ఇప్పుడు చూస్తూ వచ్చినాం. ఎక్కడ ఉన్నామంట? సమాధుల్లో నివసించిన, అడవిలో నివసించిన, నివాసపురం ఏది లేకుండా తిరిగిలాడుతున్నటువంటి మనలను ఆయనే మనకు నివాస స్థలముగా మారాడు. మహోన్నతుని చాటున ఈ భూమి మీద మనం నివసిస్తున్నాం. పిల్లలు అటు తిరుగుతాం, కూర్చోవాలి. కూర్చో. సండే క్లాస్కి ఎందుకు వెళ్ళలేదు నువ్వు? చిన్నపిల్లలు సండే క్లాస్కి అప్పగిస్తే అక్కడ వాళ్ళకి పాటలు నేర్పిస్తారు, వాక్యాలు నేర్పిస్తారు. పాప లాస్ట్ కుమార్తెనా? లేచి బయటికి వెళ్తున్నానా? కూర్చో. అప్పుడు దావీదుకి వచ్చిన ప్రశ్న ఏంటంటే, సొలొమోనుకు వచ్చినటువంటి ప్రశ్న కంటే ఇది కొంచెం గొప్ప ప్రశ్న. సొలొమోనిక ప్రశ్న ఇహలోక సంబంధంగా ఆలోచన. నివసిస్తాడా దేవుడు? మరి మనుషులతో కలిసి నివాసం చేస్తాడా? భూమి మీదకి వస్తాడా దేవుడు? అది ఇహలోక సంబంధమైనటువంటి ప్రశ్న. అయితే దావీదు కలిగినటువంటి ప్రశ్న ఇహలోక సంబంధమైన ప్రశ్న కాదు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం. ఈ పరిశుద్ధ పర్వతము ఈ భూమి మీద ఉండేది కాదు. 24వ కీర్తన 3వ వచనంలో ఇంకొక మాట కూడా చెప్తున్నాడు దావీదు రాజు. 24వ కీర్తన 3వ వచనం, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు? దేవుడు పరలోక రాజ్యాన్ని పర్వతముతో పోల్చినాడు, పరిశుద్ధ పర్వతముతో పోల్చినాడు. ఎవడు అక్కడికి? ఎవడు వెళ్తాడు? ఎవడు నివాసం చేస్తాడు? ఆయన ఎవరు చూస్తాడు? ప్రశ్న ప్రశ్న ప్రశ్న. బైబిల్ చాలా ప్రశ్నలు ఉన్నాయి. బైబిల్లో చాలా ఉన్నాయి ప్రశ్నలు. మనలో కూడా కొన్నిసార్లు ప్రశ్నలు వస్తాయి కదా. 10th క్లాస్ రాసిన తర్వాత ప్రశ్నలు వస్తాయి. ఏమని? ఏ ప్రశ్న వస్తుంది? నా సంగతి ఏంటి? అప్పుడు ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేస్తారు. ఇప్పటిదాకా ఉపవాస ప్రార్థన ఉండదు, అప్పటిదాకా స్నానం ఉండవు, అప్పటిదాకా బాగా బ్రష్ కూడా చేసుకోరు. ఎగ్జామ్ రాజు అప్పుడు రేపు మీకు వచ్చేదాని నుంచి ఎగ్జామ్ ఉందంటే అప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది. అప్పుడు నాన్నకు లోపడతారు, అమ్మకు లోపడతారు, అందరికి లోపడతారు, దండ పడతారు. నాకు ప్రార్థన చేయండి, ఎటో ఒకటేనో అవతలకి. ఇంకా కరెక్ట్ ఉన్నప్పుడు లేదు, ఇప్పుడు రాయాల్సి తప్పదు. చాలా మంది మహానుభావులు దారుకులు పోయారు. ఇప్పుడు అంతే అవకాశం కూడా లేదు. కాబట్టి సొలొమోనుకు వచ్చినటువంటి ప్రశ్న కంటే దావీదుకు వచ్చిన ప్రశ్న చాలా శ్రేష్టమైనది. ఆయనకు వచ్చిన ప్రశ్న ఇహలోక సంబంధమైనది కాదు. ఆయనకు వచ్చిన ప్రశ్న, ప్రభువా నీవు నివసించే ఆ పరిశుద్ధ పట్టణంలోనికి, ఆ పర్వతంలోనికి ఎవరు ఎక్కగలరు ప్రభువా? ఎవరు యోగ్యులు, ఎవరు అర్హులు అని ప్రశ్నిస్తున్నారు. మన పిలువబడింది ఆ పట్టణంలోనికి ప్రవేశించడానికి. ఈ బైబిల్ మన చేతికి దేవుడు పట్టించింది. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సత్యాలు తెలుసుకొని గ్రహించుకొని ఎవరు ప్రవేశిస్తారు? ఆయన నివసించేటువంటి స్థలంలోనికి.
నీ కొరకు నా కొరకు యాగమైనటువంటి ఆ క్రీస్తు తిరిగి లేచి సజీవుడుగా పునరుద్ధానుడుగా మహిమ శరీరం ధరించుకొని ఆయన వెళ్ళినటువంటి ఆ స్థలములోనికి ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశించగలరు? దీనికోసం మనం పోటీ పడాలి. దేనికోసం? ప్రభువా, ఆ పరిశుద్ధ పర్వతములో నేను ఉండాలి, ఆ పరిశుద్ధ పర్వతంలో దేవాలయాన్ని ప్రవేశించాలి, నీవు నివసించే ఆ స్థలంలో నేను నివసించాలి. దానికోసం మనం ప్రయాసపడాలి, దేనికోసము కాదు. దానికోసం మనం పోరాడాలి, వేరే దేనికోసము కాదు. దానికోసం మనం పరుగులు తీయాలి, వేరే దేనికోసము కాదు. దానికోసం మనం ప్రయాసపడాలి. దేనికోసం? దేవాది పరిశుద్ధ పర్వతం అంట. దావీదుకి అనుమానం వచ్చింది, నేను ఎక్కలేనా అని. మరి మధ్యాహ్నం ప్రభువును ప్రశ్నిస్తున్నావు. ఏమని ప్రశ్నిస్తున్నాడు? యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? పరలోక రాజ్యానికి గుడారము అని పేరు, పరిశుద్ధ పర్వతం అని పేరు, వెలుగు నివసించే స్థలం అని పేరు, అలంకరించబడినటువంటి పట్టణం అని పేరు, నూతన యెరూషలేము పేరు. చాలా పేర్లు ఉన్నాయి. యేసు ప్రభువుకి ఎన్ని పేర్లు ఉన్నాయో మనకు తెలియదు. యేసు ప్రభు గారికి ఎన్ని పేర్లు ఉన్నాయి? నాన్న ఆదరించే తల్లిలాగా పిలుస్తాం ఆయనను, మరి స్నేహితులాగా పిలుస్తుందాం కదా, జ్యేష్ఠుడుగా అన్నగా పిలుస్తాం. చాలా పేర్లు ఉన్నాయి. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో పరలోక రాజ్యానికి కూడా అన్ని పేర్లు ఉన్నాయి. కాబట్టి ఆ గుడారం ప్రభువు నివసించే ఆ స్థలంలోనికి మనం ప్రవేశించడానికి పిలువబడ్డాం. ఆయా వంశముల నుంచి, ఆయా జాతి జనాంగములో నుండి, ఆయా ఆచారములో నుండి, ఆయా అలవాట్ల నుండి, ఆయా పద్ధతిలో నుండి దేవుడి కొంతమంది సేవకులు ఏర్పాటు చేసుకుని వారిని మన గ్రామానికి ఇంటికి పంపించి మీ కొరకు ప్రార్థించి, మా కొరకు మన కొరకు ప్రార్థించి నడిపించి, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టం వచ్చినా మరలా మాటి మీ ఇంటికి వచ్చి పలకరించి మీ క్షేమాన్ని తెలుసుకొని, ఎందుకు ఈ ప్రయాస అంటే ఎక్కడ కలుసుకోవాలి అనే ఆశతోనే. ఎక్కడ కలుసుకోవాలని? ఆ పరిశుద్ధ పర్వతంలో, ఆ వెలుగు నివసించే స్థలంలో, ఆ మరణం లేని, ఆకలి లేని, దప్పికి లేనటువంటి ఆ స్థలంలో యేసుతో పాటు, యేసుతో కూడా ఆయన ప్రక్కన ఉండడానికి మనం పిలువపడ్డాం. దీన్ని పోగొట్టుకోవద్దని మనం చేస్తాం. ఈ పిలుపును, ఏర్పాటును, అలాగే దేవుడు తన స్వరక్తం సంపాదించినటువంటి ఈ సంఘములో అర్హత లేని మనలను ఆయన అర్హులుగా చేస్తున్నాడు. ఏ సంఘం ఇది? దేవుడు తన స్వరక్తమిచ్చి, చెప్పండి, దేవుడు గట్టిగా చెప్పండి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో నన్ను చేర్చుకున్నావే. ఏ సంఘం ఇది? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘములో నిన్ను సభ్యురాలుగా, ఆరాధికురాలుగా, పరిచారకురాలుగా దేవుడు ఎన్నుకున్నాడంటే ఎంత భాగ్యమో. ఈ భాగ్యం ఇప్పుడు అర్థం కాదు. ఎప్పుడు అర్థం అవుతుందంటే, ప్రియ యేసురాజును చూచిన చాలు, పండు మహిమాలో నేనాయనతో నుండే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులుగా చించిన చాలు, యేసుని రక్తమందు కడుగబడి వాక్యము చే నిత్యం భద్రపరచబడి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, ప్రతి ఒక్క గాయమును ముద్దడినను, ప్రతి ఒక్క గాయమును ముద్దడినను, ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుండే చాలు.
ఏంటంట? ఏంటంటే భాగ్యము ఆ పరిశుద్ధ పర్వతములో, ఆ పరిశుద్ధ పట్టణములో నాకు నువ్వు ఇవ్వబోయే ఆధిక్యత ఏంటంటే, ఆ ఘనత ఏంటంటే, ఆ గొప్పతనం ఏంటంటే, నా కోసం గాయపరచబడినటువంటి ఆ గాయములు నేను చూడలేదు, నేను భూమి మీద చూడలేదు, అవకాశం కోల్పోయాను. ఇక్కడ చూడకపోయినా ఓ దేవా, రేపు పరిశుద్ధ పట్టణములో నేను చూసేది ఏం తెలుసా? ఈ గాయాలు చూస్తాను. ఆ గుంపులో ప్రభువులను జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఆ గుంపులోనికి రానియకపోతే, ఏ గుంపులోనికి? కొరడాతో కొట్టబడిన వీపును చూడడానికి నేను వెళ్తుండే ఆ చూసేవారి గుంపులు నిన్ను రానియకపోతే, ఆ కొరడాతో కొట్టబడిన గాయం దగ్గరికి రానియకపోతే, ఆ రోమా సైనికుల శాస్త్రులు పరిశీలన వేసినటువంటి ఆ భూమి దగ్గరికి రానివ్వకపోతే, ఆ భాగ్యాన్ని పోగొట్టుకుంటే మనం చాలా బాధపడుతున్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. ఈ ఆధిక్యత పోగొట్టుకుంటే, ఈ భాగ్యాన్ని పోగొట్టుకుంటే చదువు. ఆయన దాసులు ఆయన్ను సేవించు ఆయన ముఖ దర్శనం చేస్తారంట. ఇది మహాభాగ్యం. పరిశుద్ధ పర్వతముల ఎక్కదగిన వాడేవాడు ప్రభువా, నీవు నీ దాసులు ముఖ దర్శనం కొరకు పిలిచేటప్పుడు, ఒకవేళ నా పేరు పిలవకపోతే, నన్ను రానివ్వకపోతే, ఆ ముఖ దర్శనం కాడ నాకు చోటు ఇవ్వకపోతే, అక్కడ చేసిన ప్రలాపించిన ఇంకా ఫలితం లేదు ప్రభు. ఈ భూమి మీద బలిపీఠం దగ్గర పిచ్చుకులుగా ఉన్న మనకు నివాస స్థలం, తలవాల్చడానికి స్థలం ఇచ్చినాడు. ఇది మహాభాగ్యం. ఈ భాగ్యముల కంటే మించిన భాగ్యం ఏంటంటే ఆ ముఖ దర్శనం చేసే భాగ్యం. అందుకే మన పితరులు చాలా మంది వారి శుభాన్ని పక్కన పెట్టారు, వారి కలిమిని పక్కన పెట్టారు, వారి ఆరోగ్యాన్ని పక్కన పెట్టేశారు. భూమి మీద వారి సుఖంగా బతకవలసిన వారి సుఖాన్ని వారు పక్కన పెట్టి ఈ పుస్తకం తీసుకొని ఎందుకు ప్రయాణం చేశారండి? ఎందుకు ఇంటింటికి తిరిగి తలుపు తట్టారండి? ఎందుకు పలకరించకపోయినా పలకరించి తీసుకొని వచ్చారండి? ఆ ముఖ దర్శనం చేసేస్తారు ఆ స్థలంలో కూర్చోపెట్టడానికి. ఎవడు ప్రభువా నీ ముఖ దర్శనం చేసేది? ఎవరి ప్రభువా నీ గాయముల మీద ముద్దాడేది? ఎవరి ప్రభువా నీ ప్రక్కన కూర్చోండేది? ఎవరి ప్రభువా నీతో పాటు సంచరించేది? ఎవరి ప్రభువా నీ వెలుగులో నడిచేది? ఆ భాగ్యం దేవా నాకు కావాలని ఆశపడుతున్నా. ఎవరి ప్రభువా ప్రవేశించేది? 15 కీర్తన 2వ వచనం. యథార్థమైన ప్రవర్తన కలిగి చాలు. దేవుడి వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించును. దానికి ఆన్సర్ రాశాడు దావీదు. ఒక మాట మీద తేల్చేశాడు. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఎవడెక్కుతారండి? ఆ ముఖ దర్శనం ఎవరు చేస్తారండి? ఆ గాయం ఎవరు చూస్తారండి? ఆయన వెలుగులు ఎవరు నడుస్తారండి? ఆయన ప్రకారం ఎవరు కూర్చుంటారండి? ఆయనతో పాటు ఎవరు సంచరిస్తారండి? బైబిల్ చెప్తుంది. దావీదు తేల్చేశాడు యథార్థమైనటువంటి వారు. ఇది మన లక్షణం, ఇది మన క్వాలిఫికేషన్. ఏంటంటే ఎవరు పరిశుద్ధ పర్వతం మీద ఎక్కడిగిన వాడు ఎవడు? ఎవరంట? యథార్థమైనటువంటి వారు. మన యథార్థంగా వీలైనంత వరకు బ్రతకడానికి మనం ఇష్టపడాలి. ఒకప్పుడు యథార్థవంతులం కాము. యథార్థం అంటే తెలియదు. యథార్థం అంటే తెలియదు. ఒకప్పుడు ఎలాగున్నామంటే, మనకు పొలం లేదు, మనకు బర్రెలు ఉన్నాయి, కానీ గడ్డి కావాలి. రైతు దగ్గరికి వెళ్ళి, అయ్యగారు రెడ్డి గారు మరి నిమ్మకాయ తోటలో గడ్డి బాగా పెరిగింది, మరి మీరు కోయమంటే కోసుకుంటా, గడ్డి కోసుకోవడానికి అనుమతిస్తారా అని వాళ్ళని దండ పెడితే వాళ్ళు కోసుకోమని పంపించినారు. గడ్డి కోసుకొని చూసుకుంటే మంచి కాయలు బాగా కాసి ఉంటాయి. నిమ్మకాయలు అంటే మీరు కాదు, మీరు చాలా మంచి నిమ్మకాయలు బాగా కాసి ఉన్నాయి. అప్పుడు బయటకు వస్తాయి. ఏమని ఆయన చూస్తున్నాడా? ఆయన అనుమతి ఇవ్వటమే గొప్ప.
దేనికి? గడ్డి కోసుకుంటానికి. ఇప్పుడు గడ్డి కోసుకుని ఇప్పుడు ఏం కోసుకుంటాం అమ్మా? ఎక్కడ పెడతాం కోసుకొని? కవర్లు వేసుకొని వస్తామా? ఎక్కడ పెడతారు చెప్పరే? మీరు గడ్డి కోయటానికి పోలేదా? అప్పుడు నిమ్మకాయ కూడా పోయలేదా? గడ్డి లోపల దాచిపెట్టుకోలేదా? ఒకప్పుడు చేసాం, ఒకప్పుడు చేసినాం. అయితే ఎప్పుడైతే ఈ వెలుగు దగ్గరికి వచ్చామో, ఈ ప్రభు దగ్గరికి వచ్చామో, ఈ శిలువ దగ్గరికి వచ్చామో, ఎప్పుడైతే ప్రేమ దగ్గరికి వచ్చామో, అయ్యా ఇంకా గడ్డి లేకపోయినా పర్వాలేదు కానీ మేము ఆ తోటలోనికి వద్దు ప్రభు. ఎందుకంటే ఆది కాండంలో ఆ పండు తిని మా మోసపోయింది. ఇంకా ఈ పండు వల్ల మేము మోసపోలేము, మాకు రాజ్యం కావాలా, మేము నిమ్మకాయలు కోసుకొని పోగొట్టుకోవడానికి ఇష్టం లేదు అయ్యా, మాకు తోట వద్దు, మాకు గడ్డి కూడా వద్దని చెప్పగలిగితే నువ్వు యథార్థవంతురాలివే, యథార్థవంతుడవే. కానీ మనం ప్రయత్నంలో ఉన్నాం, ఆ మార్గంలో మనం ప్రవేశించినాం. ప్రభువా నన్ను యథార్థవంతులుగా జీవించడానికి సహాయం చేయి. యథార్థవంతులుగా లేకపోతే ఏంటి? ఏ పాస్టర్ గారు యథార్థంగా లేకపోతే ఏంటి? మాకేమైనా సమస్య పెద్ద సమస్య ఉంది. ఇక్కడ కాదు సమస్య, 11వ కీర్తనలో ఉంది ఆ సమస్య. చదవండి 11వ కీర్తన 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. ఇది పోగొట్టుకుంటారు. ఏది? ఆయన దాసులు ముఖ దర్శనం చేసేటప్పుడు దేవుడు పిలుస్తాడు, యథార్థవంతులారా మీరు రండి, నా కోసం బ్రతికారు కదా, దుర్లాభాన్ని అపేక్షించక లాభాన్ని నా కొరకు వదులుకున్నావు కదా, నా కొరకు కొంత నిందలు భరించినావు కదా, నా కొరకు తెలుసుకున్నావు కదా, నా కొరకు కులమాల చేత వెలిగించుకున్నావు కదా, అయినా నా కోసం బ్రతికావు కదా, నువ్వు రా, నువ్వు యథార్థతను వదులుకోలేదు కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చి రా. ఎక్కడికంట? యథార్థవంతులు ఏం చేస్తారంట? ఆయన ముఖ దర్శనం చేస్తారు కదా. ఆ గుంపులో మరి ఉండటానికి ఈ భూమి మీద యథార్థవంతులుగా జీవించుట ఆవశ్యకం. బైబిల్లో ఒక భార్య చెప్పింది భర్తని గురించి, గొప్పగా చెప్పింది బైబిల్లోనే. నువ్వు ఎంతవరకు యథార్థతను నువ్వు నీ బ్రతకండితేనా లంచం తీసుకో, అబద్ధం వాడవు, కనీసం పక్కనలో కాకరకాయ కాస్తే కనీసం కాకరకాయ తాగడంలో చూడవు, అసలు నువ్వు ఇంకా వదలవా? యోబు ఇంటి దగ్గర సాక్ష్యం పొందాడు. యోబు ఎక్కడ సాక్ష్యం పొందాడు? ఇంటి దగ్గర. ఎవరి దగ్గర? ఏమని పొందాడు? అతని భార్య వచ్చింది, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఇందువా. దేవుడు కూడా సాక్ష్యం చెప్పాడు 4వ వచనంలో, 3వ వచనంలో చివరి భాగం, 3వ వచనం చివరి భాగం. అతడు యథార్థవంతుడు. దేవుడు చెప్తున్నాడు, నా దాసుడు, నా సేవకుడు యథార్థవంతుడు. పరలోక దేవుడు సాక్ష్యం చెప్పినాడు యోబుని గురించి. పరలోకంలో యోబు సాక్ష్యం పొందాడు. అప్పుడు యోబు బాగానే ఉన్నాడు. ఇహలోకంలో యోబు భార్య సాక్ష్యం చెప్పేటప్పుడు అతను ఎక్కడ కూర్చున్నారంటే బూడిద మీద కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? చదవండి మాట. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్లమెకు తీసుకొని బూడిదలో కూర్చున్నాడు. ఆరోగ్యం పోయినా, ఆస్తి పోయినా, సర్వస్వం పాడైపోయినా, వీళ్ళారా ఆరోగ్యం క్షీణించిపోయినా, చిమరక్తం కాలిపోతున్నా, భార్య చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే నీలో ఇంకా యథార్థత కనిపిస్తుంది, వదిలిపెట్టవా? ఏమన్నాడు యోబు? ఏమైనా తెలుసా బాబు? అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఏదట? యోబు చూస్తూ, యోబు భార్య చూస్తూ 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 ఇంకెందుకు యథార్థతను వదిలిపెట్టు, వదిలిపెట్టు. అన్ని వదులుకుంటాను కానీ 7 కుమారులు వదులుకున్నా, 3 కుమార్తెలు వదులుకున్నా, ఆస్తి అంతా వదులుకున్నా, ఆరోగ్యం అంతా వదిలిపోయినా,
ఇప్పుడు బట్టలు వేసుకోవడానికి కూడా యోగుకి అవకాశము లేదు. ఏమని ఇళ్ళంతా చీమ రక్తం కారిపోతుంది, జిల్లబడుతుంది. బట్టలు వేసుకోవడానికి అవకాశం ఉందా? చీమ రక్తం కారిపోతుంది. భార్య తొడవలగా తుడిసిందా? అందుకే బురద మీద కూర్చున్నాడు. ఆ చీమ రక్తం అంతా కారి మరి ఏమైనా నేల మీద పడితే అరిస్తుందేమని భయపడి ఎడకొచ్చినట్టుండ ఆ బురదంతా పిలుచుకుంది ఆ చీమ రక్తం. అయినా యథార్థతను యోగు వదిలిపెట్టడానికి కొంచెం కూడా సహకరించింది. ఏవా నేను యథార్థను వదులుకుంటే రేపు ముఖ దర్శనం పోగొట్టుకుంటా. దేవా, ఆస్తి కోల్పోయినా, పిల్లలు మధ్యలో వెళ్ళిపోయినా, ఒకవేళ ఆరోగ్యం క్షీణించిపోయి నేను యోగులాంటి పరిస్థితి నాకు ఎదురైనా ప్రభు యథార్థంగా జీవించేటప్పుడు నాకు సహాయం చూపు. ఎందుకంటే యథార్థంగా లేకపోతే నేను ముఖ దర్శనాన్ని కోల్పోతాను ప్రభు. నాకు అది కావాలి చెప్పు. యోగు చివరి దాకా దేన్ని కాపాడుకున్నాడు? యోగు తుది వరకు దేన్ని కాపాడుకున్నాడు? ఏ దేవుని కోసం యథార్థంగా బ్రతికినాడు? ప్రభు అట్టి 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 కృప, అట్టి యథార్థత దేవా నా జీవిత యాత్రలో ఒకవేళ అలాంటి ప్రతికూల సాగసం నాకు ఎదురైనా యథార్థతను వదలకుండా జీవించడానికి ప్రభువా నీ ద్వారా నీ దగ్గర సాక్ష్యం పొందడానికి, అంత మాత్రమే కాదు మా ఇంట్లో సాక్ష్యం పొందడానికి, నేను నివసించే గృహంలో సాక్ష్యం పొందడానికి ప్రభువా నాకు సహాయం చేయ ప్రభువా. ఎవరు ప్రవేశిస్తారంటే అపరిచిత పర్వతములో యథార్థముగా ఉన్నటువంటి ప్రవేశిస్తారు. భార్యగా యథార్థంగా ఉన్నావా? భర్త దగ్గర భర్తగా యథార్థంగా ఉన్నావా? ఒకప్పుడు తిరిగినావు, ఇష్టప్రకారం బ్రతికినావు, ఇష్టప్రకారం మాట్లాడావు, ఇష్టప్రకారం ఇష్టమైన చోటు కింద పోయిస్తున్నావు. ఒకప్పుడు యథార్థవంతుడుగా నువ్వు లేవు. అయితే ప్రభు శిలువ దగ్గరికి వచ్చినావు. ప్రభు శిలువ నన్ను యథార్థవంతులుగా తయారు చేస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు యథార్థవంతుడు, మన దేవుడు యథార్థవంతుడు. ఆయన చరిత్రమైనటువంటి వాడు. ఆయన ద్వారానే మనం యథార్థవంతులుగా మార్చబడాలి. యథార్థవంతులుగా జీవించడానికి మనం పిలువబడ్డాం. వీలైన వరకు ఆయన నుంచి మనం ప్రవృత్త మాంసముల పాల్గొని ఆయనకు సాక్షులుగా బ్రతుకుతున్నట్టు, ఆయన పరిచారకులుగా ఉన్నట్టు యోగులాగా యథార్థవంతులుగా జీవించాలని ఇప్పుడు ఆశపడుతున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తున్నారు, రాస్తున్నారు. 4వ అధ్యాయం 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఎఫెసీ సంఘస్థులారా, పరిశుద్ధులారా ఎలా ఉండాలంట? నీతియు యథార్థమైనటువంటి భక్తి కలిగిన వారమై నవీన స్వభావం ధరించుకోండి. రేపు ఆ ముఖ దర్శనం చేసేటప్పుడు యథార్థవంతులు తప్ప, ఆ దాసులు తప్ప ఎవరు కూడా ముఖ దర్శనం చేసే చోటికి పోయే అవకాశాలు లేవు. యథార్థవంతులు ఆ ప్రభు ముఖ దర్శనం చేసేటప్పుడు యథార్థమైన భక్తి కలిగి, ఇలా శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, నిద్ర వచ్చినా, అవమానం వచ్చినా యథార్థతను వదలకుండా మనం బ్రతుకగలిగితే ఆయన ముఖ దర్శనం చేసే వారిగా మనం ఉండాలి. కాబట్టి ఎఫెసీ సంఘానికి రాసినటువంటి ఆ మాట ఏంటంటే యథార్థమైనటువంటి భక్తి. చాలా కష్టం, చాలా కష్టం. యథార్థమైన భక్తి చేయడానికి చాలా చాలా కష్టం. చాలా పోగొట్టుకోవాల్సి వస్తుంది, చాలా పోగొట్టుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు చేయకపోయినా ఆ నింద మన మీద మోపుతారు. అప్పుడు తిరిగి మనం మోపడానికి మనకు అర్హత లేదు. అర్థమైందా? మౌనంగా ఉండటమే. యేసు మౌనంగా ఉన్నాడు, శిలువలో మౌనంగా ఉన్నాడు, పిలాతు ఎదుట, హేరోదు ఎదుట, కయ్యప్ప ఎదుట మౌనంగానే ఉన్నాడు. యేసు వారికి ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వలేదు. మాట్లాడే సమస్యలు పరిష్కరించలే, కానీ మౌనంగా ప్రార్థిస్తే చాలా సమస్యలకు పరిష్కారం అవుతుంది.
మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరించలేము, కానీ మూలంగా ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే కన్నీరు కలిస్తే చాలా సమస్యలకు ప్రభు పాదం దగ్గర మనకు పరిష్కారం కలుగుతుంది. ఇది క్రైస్తవత్వం మనకు బోధించే ధర్మం. కాబట్టి ఎవరెక్కుతారంట? యథార్థమైనటువంటి వారు, యథార్థమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు. ఇంకెవరంట? ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం ఎబ్రీ సంఘానికి రాస్తున్నటువంటి మాట చదవండి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవుని ఇంటికి చేరేటప్పుడే ఉండాలన్న యథార్థ హృదయం. అర్థమైందా? అంటే దేవుని ఇంటికి ఎట్లా రావాలంట? ఆరాధనకి ఎట్లా రావాలంట? అందుకొరకే తను ఆరాధించేవారు ఎలా ఆరాధించేవారు? ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించేవారు కావాలి. యోబుని గురించి సాక్ష్యం వినా, దావీదు గురించి ఒక సాక్ష్యం ఉంది బైబిల్లో. 78వ కీర్తన ఆఖరి వచనం. 78వ కీర్తన ఆఖరి వచనంలో మరి దావీదు గురించి అతడు యథార్థ హృదయుడై వారిని పాలించు. దావీదు ఎవరంట? అందుకే అతను వచ్చేంత వరకు అభిషేకించడానికి వీల్లేదు. ఈ కొమ్మలు ఉన్నటువంటి తైలం ఎవరి మీద పోయాలా? యథార్థ హృదయుడైనటువంటి దావీదు మీద పోయాల్సినటువంటి తైలం. అందుకోసమే 8 మంది కుమారులు 7 బయటకు వచ్చినారు. సమయం లేచి అడిగారు, దేవుని అడిగాడు, అయ్యా యెషయా గారు, ఇంకెవరు ఉన్నారు నీ కుమారుల్లో? ప్రభు నాకు అనుమతి ఇవ్వట్లేదు అప్పుడు అన్నాడు. కడసారి వాడు ఉన్నాడు, వాడు ఇక్కడ లేడు, వాడు అడవిలో గొర్రెలు కాస్తున్నాడు. పిలవండి, ఆయనతో మాట్లాడాలి. ఆ దావీదు గురించి చెప్తుంది బైబిల్. అలా ఎలా చదవండి. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించాడు. దేవుని సేవ చేసి నేను మనందరం, ఆయన ప్రతి చేసి మనందరం, ఆయన ఆలయంలో నివసించి మనందరం, ఆయన గొర్రెలను పాలించే మనం. బైబిల్ చెప్తుంది దావీదులాగా యథార్థవంతులుగా మనకు అప్పగించినటువంటి పని, మనకు అప్పగించినటువంటి పరిచర్య మనం చక్కగా నివర్తించాలంట. అందుకే దేవుడు మనల్ని పిలుచుకొని మరి ఏర్పాటు చేసుకొని నియమించుకున్నాడు. యథార్థంగా ప్రతి చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. యథార్థవంతులు గుడార నివర్తనలు చేస్తారు. యథార్థవంతులు ఒకరినొకరు దయ చూపించుకుంటారు. ప్రభువా, మీ రక్త మాంసములో పాలు పొందుటకు పూర్వం నాతో మాట్లాడాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనుడు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం. ప్రభువా, యథార్థంగా ప్రార్థించడానికి, యథార్థంగా భక్తి చేయడానికి, యథార్థంగా ఆరాధించడానికి, యథార్థంగా నా ఇంట్లో బ్రతకడానికి, నా వారి వల్ల సాక్ష్యం పొందడానికి, ప్రభు నష్టం కలిగినా పర్వాలేదు, ఇబ్బంది వచ్చినా పర్వాలేదు, అనర్థం వచ్చినా పర్వాలేదు, యోగులాగా చివరి తుది శ్వాస వరకు యథార్థతను కాపాడుకోవడానికి, యథార్థతను కోల్పోకుండా దేవా నేను రేపు ముఖదర్శనం చేయాలా? యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారు. వాటి కృప దేవుడు మనకు దయచేయగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసి. కష్టం వచ్చిందని యథార్థతను వదలొద్దు. ఎవరు ఏదో అన్నారని యథార్థతను వదలొద్దు. ఎవరేదో అనుకున్నారని యథార్థతను వదలొద్దు. ఏదో కలిసి రాలేదని యథార్థతను వదలొద్దు. నేను అనుకున్నది జరగలేదని యథార్థతను వదలొద్దు. ఒకడు ఆరోగ్యం క్షీణించిపోయినా యథార్థతను వదలొద్దు. ప్రభువా, యోగులాగా, ప్రభువా దావీదులాగా, ప్రభువా సేవలు నా కొరకు యాగటువంటి లాగా, దేవా పశువుల పాకులో జన్మించినప్పుడు యథార్థవంతులుగానే ఉన్నాం. పరిమళ కొండ మీద ఉన్నప్పుడు ఎలా యథార్థవంతులుగానే ఉన్నాం. పండుగడానికి నీ దగ్గర డబ్బులు లేకపోయినా యథార్థంగానే ఉన్నాం. అంజూరపు చెట్లు నీకు పండించి ఆకలి తీర్చకపోయినా యథార్థంగానే ఉన్నావు. కృష్ణమనే తోటలో 30 వెండి నాణెములకు నువ్వు అమ్ముడు పోయిన పదార్థంగానే ఉన్నావు.
దేవాలయంలో వెచ్చమైన తోట మొదలు పెరిసిన దేవాలయం దాకా నిడ్చుకొని పోయేటప్పుడు అర్థంగానే ఉన్నాం. దేవా, రోమ సైనికులు, శాస్త్రులు, పరిశీలన ప్రధాన యాజకులు మీ మీద ముఖం మీద ఉమ్మి వేస్తుంటే ప్రభు అర్థంగానే ఉన్నాం. అతని సిలువని కేకలు వేస్తుంటే ప్రభు అనేది అర్థంగానే ఉన్నాం. ప్రభు నా కోసం దాహం నడుస్తుంటే చేదు చిరుక నీకు తాగిపిస్తుంటే, నీకు నోటికి అందిస్తుంటే ప్రభు అనేది అర్థవంతులుగానే ఉన్నా. దోషుని ప్రభువును తీర్పు తీర్చినప్పుడు ప్రభువా యథార్థంగానే ఉన్నా. సమాధులను నుంచుతుంటే యథార్థంగానే ఉన్నా. అటు నేను చూడాలండి. అటు యథార్థవంతున్న యేసు ప్రభు దర్శనం చేయాలండి. ప్రభువా నాకు యథార్థం కావాలి. అనేకసార్లు యథార్థత లేదు, యథార్థం కోల్పోయినా. సంఘ విషయాల్లో, తోటి విశ్వాస విషయాల్లో, ఇంటి విషయాల్లో, కుటుంబ విషయాల్లో దేవా అనేసి యథార్థంగా లేను. ప్రభువా నన్ను ఒక్కసారి క్షమించు. ప్రభువా నన్ను క్షమించు. పాపలో జన్మించినప్పటి నుంచి 33 సంవత్సరాలు ఆఖరిగా నీ ప్రాణమంతా నా కోసం వదిలినప్పుడు రెక్కమంద దారులుగా తండ్రి కాల్చినప్పటికీ ప్రభువా నీ యథార్థంగానే బ్రతికినాను. ప్రభువా అట్టి యథార్థత ప్రభు నాకు వేసి ఈ మధ్యాహ్నం చేతులు జోడించి మనం చేస్తూ ఈ భూమి ఏది లేకపోయినా పర్లేదు ప్రభు. రేపు ఆ ముఖ దర్శనం చేసే యథార్థులకు అందరూ గుంపులో నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. సెలవులో మరి జోసెఫ్ ప్రార్థన చేస్తారు. మరి ఎదుట మరి వాక్య ప్రకారం సంఘాన్ని సమర్పించు.